కూడా నార్మల్‌గా అయితే అంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్స్‌కి టైమ్ లిమిట్ ఉంటది. ఒక 30 డేస్‌లో మనం పాస్ అయిపోవాలి ఇలా ఉంటదనమాట. ఓకేనా? అంటే ఫీచర్స్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి. లేదు అంటే ఎలా తీసుకోవాలి ఏంటని చెప్తున్నప్పుడు. సో, మెయిన్‌గా ఫ్యూచర్స్‌లో 30 డేసే టైమ్ ఉంటది మీకు పాస్ అవ్వాలి. లేదు అంటే మళ్ళీ అది అకౌంట్ రీసెట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ ఇంకో 30 డేస్ టైమ్ వస్తది. సో, అలా ఉంటది ప్రాసెస్ పాస్ అవ్వకపోతే. ఓకేనా? సో, ఇప్పుడు మనం అకౌంట్ పాస్ అవ్వాలంటే మనం సపోజ్ 50,000 మెయిన్‌గా అక్కడ బెస్ట్ మనకి అంతా కూడా ఫేవర్‌గా ఉండేది ఏదైనా ఉందంటే అది 50,000 అకౌంట్ అనమాట. ఓకేనా? సో, ఈ 50,000 అకౌంట్‌లో మనం రిస్క్ చేయాల్సింది ఎంత? 0.5% ఓకేనా? అంటే $250 మీరు రిస్క్ చేయాల్సిందే. మీరు $100, $50 చేసుకుంటే మీకు ఎన్ని రోజులు అకౌంట్ పాస్ అవ్వలేరు మీరు. అర్థమవుతుందా? మీరు చేయాల్సింది $3,000 ఫండింగ్ టిక్స్ అయితే $2,500 చేయాలి. ఓకేనా? సో, అదే మీకు ఫండింగ్ మై ఫండ్ ఎఫెక్ట్స్ అనుకోండి, మై ఫండ్ ఫ్యూచర్స్ అనుకోండి 3,000. సో, మీరు మినిమమ్ 0.5% ఫస్ట్ మీరేం చేయాలంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఎంట్రీ ఒకటి కండిషన్ అనుకోని చేస్తున్నారు కదా! సో, ఆ కండిషన్ వస్తేనే ప్లాన్ చేయండి. ఆ కండిషన్ రాకుండా మీకు మీరు ఒక కొత్త కండిషన్ క్రియేట్ చేసుకొని అలా ప్లాన్ చేయొద్దు. ఓకేనా? సో, ఫస్ట్ మీకు ఏదైతే ఈ ఎంట్రీ మాడ్యూల్ ప్రకారం నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఎస్ఎంసీది అనుకుందాం సపోజ్. సో, ఎస్ఎంసీ ఇలా వచ్చి ఐడిఎం అయ్యాక మనం ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్యాప్ అయితే సో, లేదంటే ఒక ఐఏ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక అక్కడ మనకి ఐడిఎం అయ్యి ఎఫ్ఈజీ ట్యాప్ అయ్యాక నేను అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నా. సో, ఆ మోడల్ వస్తేనే ప్లాన్ చేస్తాను అన్నట్టు మీరు ముందే ఏ ఏ ఏ బేస్ మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారన్నది మీరు నోట్ చేసుకోండి. ఒక పేపర్ మీద. ఓకేనా? సో, వన్స్ నోట్ చేసుకున్నాక ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్. మీకు ఎంట్రీ ఏంటంది మీ ఫస్ట్ క్లారిటీ ఉండాలి తీసుకునేటప్పుడు. ఫస్ట్ ఏ ఎంట్రీ అయినా తీసుకునే ముందు ఒక 1 మినిట్ వెయిట్ చేసి సో, ఏదైతే మనం అనుకున్న కండిషన్లు అనుకున్నామో పేపర్ మీద రాసిన కండిషన్ మీరు యాక్సెప్ట్ అంటే ఓకేనా కాదా అని చెక్ చేసుకోండి. ఓకేనా? సో, చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సో, 50,000 అకౌంట్ కదా! మీరు అందులో 0.5% రిస్క్ చేయాలనమాట. ఓకేనా? మీరు ఎంతకంటే తక్కువ చేస్తే మీకు అకౌంట్ పాస్ అవ్వడానికి టైం టేకెన్ అవుద్ది. సో, డేస్ దగ్గర పడే కొద్దీ మీ మీద ప్రెషర్ ఎక్కువ అవుద్ది. ఓకేనా? అది ఎమోషనల్‌గా మిమ్మల్ని డ్యామేజ్ చేసి అకౌంట్ పోద్దనమాట. సో, అది అవ్వకుండా ఉండాలంటే మీరు మినిమమ్ 0.5% రిస్క్ పెట్టుకొని 1:2 ఆర్ అలా 1:3, 1:4 మీ ఇష్టం అది. టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, మై ఫండ్ ఫ్యూచర్స్‌లో అయితే మీరు పర్ డేకి అంటే ఫండింగ్ కాకుండా నార్మల్ స్టేజ్‌లో, పాసింగ్ స్టేజ్‌లో అంటే ఎవల్యూషన్ అంటారు. ఓకేనా? సో, ఆ స్టేజ్‌లో మీరు $1,500 కంటే అంటే 50% 3,000లో 50% చేయకూడదు. $1,500 కంటే ఎక్కువ చేయకూడదనమాట ఒక రోజుకి. ఓకేనా? అదొక రూల్ ఉంటది. సో, మీరు ఒకవేళ $1,500 కంటే ఎక్కువ చేస్తే ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా చేశారో ఆ అమౌంట్ చేయాల్సి ఉంటది మళ్ళీ. ఓకేనా? 3,000 కాకుండా ఇప్పుడు సపోజ్ $100 ఎక్స్ట్రా చేశారనుకోండి. సో, $100 యాడ్ అవుద్ది దీనికి. ఓకే. సో, ఇప్పుడు మీరు చేయాల్సినంతా కూడా 0.5% రిస్క్ పెట్టుకొని ఒకే రోజులో మీరు అకౌంట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 30 డేస్ టైం ఉంది. ఓకేనా? సో, ఈ 30 డేస్‌లో మీ వీకెండ్స్ కూడా పోతాయి. సో, నియర్లీ ఒక 25 డేస్ అలా ఉంటది మీకు మొత్తం ట్రేడింగ్ డేస్. సో, 25 డేస్‌లో సింపుల్‌గా మరీ ఎక్కువ మీరు టార్గెట్ పెట్టుకోకుండా అంటే ఇది ఫస్ట్ టైమ్ అనుకోండి ఇలా ప్లాన్ చేయండి. వన్స్ మీకు అలా ఎక్స్‌పీరియన్స్ యాడ్ అయ్యాక అప్పుడు మీరు 1:3లో అలా టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? లేదు నా నా ఎంట్రీ ప్రకారం నా విన్ రేషియో ప్రకారం నా 1:3 అయితే కరెక్ట్ అనుకుంటే అలానే ప్లాన్ చేయండి. ఓకేనా? సో, 0.5% రిస్క్ పెట్టుకొని మీరు 1:2 అయితే $500, 1:3 అయితే $750. సో, అలా మీరు ఒక 4-5 ట్రేడ్స్‌లో మీరు అకౌంట్ మంచి ట్రేడ్సే తీసుకోండి. చెప్పాను కదా! మీరు ఏదైతే కండిషన్ అనుకున్నారో ఆ కండిషన్ బేస్ వచ్చిందా రాలేదా? అసలు అయితే ఆ రోజుకి ఒకటే డే రోజుకి 2 ట్రేడ్సే ప్లాన్ చేయండి. అంతకంటే ఎక్కువద్దు. ఓకేనా? రోజుకి 2 ట్రేడ్స్ అంటే ఫస్ట్‌ది ఒకవేళ ఎస్ఎల్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకొక ఎంట్రీ బెస్ట్ ఎంట్రీ వస్తే ప్లాన్ చేయండి. లేదు అంటే అక్కడితో క్లోజ్ ఇంకా. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ డేకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మీరు చూసుకోవాలి ఎంట్రీ. అంతేగాని ఆ రోజే మళ్ళీ నేను రికవరీ చేస్తున్నాను అలాంటివి వద్దు. రివెంజ్ ట్రేడ్ వద్దు. ఓకేనా?
సో 0.5% రిస్క్ చేసుకొని 1:2 $500 ఇలా పెట్టుకుంటే మీకు ఒక 5 డేస్ 6 డేస్లో మీకు అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. 6 డేస్లో అయితే మీకు మై ఫండ్ ఫ్యూచర్స్ అయితే 6 డేస్లో అకౌంట్ ఫినిష్ అయిపోద్ది. ఓకేనా, అంటే 6 ట్రేడ్స్లో ఒకవేళ మీరు బెస్ట్ ట్రేడ్స్ తీసుకుంటే. లేదు మధ్యలో ఎస్ఎల్ అయినా కూడా మహా అయితే మీకు 10 డేస్లో మంచి ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకొని మీరు ఏదైతే కండిషన్ అనుకుంటున్నారో ఆ విధంగా ప్లాన్ చేస్తే ఏ ఎమోషన్లు మీరు యాడ్ చేయకుండా ఎలా పెడితే అలా ట్రేడ్ ప్లాన్ చేసేయకుండా ట్రేడ్ తీసుకునే ముందు ఏదైతే మీరు అనుకున్నారో ఆ కండిషన్ కరెక్టా కాదని చెక్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఈజీగా అకౌంట్ మీరు పాస్ అయిపోవచ్చు. ఓకేనా, సో మీకు 30 డేసే కదా ఉందనుకుని అలా అనుకోకుండా మీరు 10 డేస్లో మీకు అకౌంట్ పాస్ అయిపోతారు ఈ విధంగా మీరు వెళ్తే. ఓకేనా, అందులో అగ్రెసివ్ లేదు. 1% 2% రిస్క్ చేయమని కూడా నేను చెప్పట్లేదు, జస్ట్ 0.5% అనమాట. సో మినిమం ఇది చేసుకుంటేనే మీకు రిస్క్ మేనేజ్మెంట్లో మీరు ఇంకొకటి కూడా ప్రతి ట్రేడ్కి 0.5% $250. ఓకేనా, 50K అకౌంట్ ఏదైనాను అంటే 50K అకౌంట్ బేస్ మనం మెయిన్గా ఫ్యూచర్స్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. ఏ అకౌంట్ అయినా ఫస్ట్ మీరు 0.5 ప్రతి ట్రేడ్కి ఎవ్రీ ట్రేడ్కి కూడా మీరు చేయాల్సింది 0.5% రిస్క్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ చేయకండి తక్కువ చేయకండి, ఎగ్జాక్ట్గా అదే రిస్క్ మేనేజ్మెంట్ మేనేజ్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎలా మీరు ఎమోషన్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేస్తున్నారా. అందుకే నేను ఇక్కడ నోట్ చేసుకున్నది కూడా దానికోసమే. మీ ఎంట్రీలో ప్రాబ్లం ఉందా, మీ ఎమోషన్లో మీలో మీ సైకాలజీలో ప్రాబ్లం ఉందా, మీ క్లారిటీ ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ అంటే కరెక్ట్గా చేస్తున్నాం కదా, ఒకే అమౌంట్ ఆఫ్ రిస్క్ చేస్తున్నాం. సో వస్తే ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే మీ రిస్క్ మీ ఎంట్రీలో అయినా కూడా మీకు ఇష్యూ ఉండొచ్చు, లేదంటే మీ సైకాలజీలో. ఈ రెండింటిలో ఒక క్లారిటీ వచ్చేస్తే మీరు అప్పుడు ఎక్కడ ఇష్యూ ఉంటే అది సాల్వ్ చేసుకుని మీరు మిగతాది చూసుకోవాలి. సో అది సో ఇప్పుడు 0.5% రిస్క్ చేసుకొని మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని 1:2 1:3 టార్గెట్ పెట్టుకొని 5 to 6 డేస్లో మీకు టార్గెట్ హిట్ అయిపోతాయి. సో 100% విన్ రేషియో లేదు, ఎవరిది ఉండదు. ఓకేనా, కానీ నేను చెప్తుంది ఏంటంటే మీకు 5 to 6 డేస్లో హిట్ అయిపోద్ది. ఒకవేళ ఎస్ఎల్ అయినా కూడా ఆ రోజు మీరు ట్రేడ్ చేయొద్దు, నెక్స్ట్ డేకి వెళ్ళిపోండి. అది చెప్తున్నాను అనమాట. సో అప్పుడు ఆ నెక్స్ట్ డే ఇంకో మంచి ట్రేడ్ వస్తే అప్పుడు ప్లాన్ చేసుకొని మీరు అకౌంట్ పాస్ చేసుకోండి. ఓకేనా, సో 15 డేస్ పెట్టినా పర్లేదు, 20 డేస్ పెట్టినా పర్లేదు అకౌంట్ పాస్ అవ్వడానికి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎమోషనల్గా ఎన్ని ట్రేడ్స్ ఇస్తే అన్ని ట్రేడ్స్ కాకుండా 1 or 2 ట్రేడ్స్ అంతకంటే ఎక్కువ ప్లాన్ చేయొద్దని చెప్తున్నాను. ఒకవేళ 2 ట్రేడ్లు అసలు అయినా కూడా అక్కడితో క్లోజ్ చేసాను. ఈరోజు మీరు అక్కడ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారంటే మీ స్ట్రాంగ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుందని అర్థం. మీరు 2 ట్రేడ్స్ తర్వాత కూడా ఇంకొక ట్రేడ్ ఈరోజు రికవరీ చేద్దామని వెళ్తున్నారంటే మీరు ఎమోషనల్గా కంట్రోల్లో లేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మెయిన్ సైకాలజీలో మనీ మేనేజ్మెంట్లో చేయాల్సింది. మీ సెటప్ ఏంటన్నది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి, ఇది మాత్రం మెయిన్ థింగ్. సెటప్ క్లారిటీ ఉన్నాక రిస్క్ మేనేజ్మెంట్ నేను ప్రాపర్గా ఎలా చేయాలో చెప్పాను కదా, సో ఆ విధంగా చేసుకొని ఇంకా ప్లాన్ చేసుకోవడం. ఎంట్రీస్ రోజుకి 2 ఎంట్రీసే ప్లాన్ చేయండి. ఒకవేళ ఫస్ట్ ఎంట్రీ అసలు అయితే ఫస్ట్ ఎంట్రీ అసలు అవ్వలేదనుకోండి, ఆ ఒక్క ఎంట్రీతోనే టార్గెట్ హిట్ అయ్యాక క్లోజ్ చేసేయండి మార్కెట్ నుంచి. కావాలంటే ప్రాక్టీస్ నార్మల్ చేసుకోండి, అంతేగాని ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు నార్మల్గా అయితే మీకు ఫ్యూచర్స్లో ఫ్యూచర్ పేర్స్ చెప్పండి బ్రో. అదే పేర్స్ గురించి పేర్స్ గురించి చెప్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. వెంకట్ బ్రోకి లింక్ పంపించిన. సో మీ పేర్స్ మేము ఇందులో మన గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఓకేనా, ఈ లింక్ పంపిస్తాను మీకు. అక్కడ పేర్స్ లిస్ట్ అంతా కూడా వచ్చేస్తాయి మీకు. అంటే ఎక్కడికి దీనికి డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ నేమ్స్ ఒకటే చేంజ్ అవుతాయి. ఇప్పుడు గోల్డ్ చార్ట్ ఉంది కదా, XAUSD 4X చార్ట్. అదే మీ గోల్డ్ చార్ట్ MGC GC1 MGC. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఓకే, ఇక్కడ మీకు మైక్రో మినీ అని ఉంటాయి. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ అది తెలియాలి మీకు, మైక్రోకి మినీకి డిఫరెన్స్. సో 1 మినీస్ అంటే పెద్దవి అనమాట. ఓకేనా, మైక్రో అంటే స్మాల్, తెలిసింది కదా, మైక్రో అంటే స్మాల్. సో ఇప్పుడు మీకు ఒక మినీ 10 మైక్రోస్. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటామంటే
మినీ ఎప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ తీసుకొని టార్గెట్ ఇలా పార్షియల్ అలాంటి బుకింగ్ లేకుండా డైరెక్ట్గా ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ వరకు హోల్డ్ చేస్తాం కదా, అలాంటి కండిషన్లో మీరు మినీలో ట్రేడ్ చేయండి. ఓకేనా. లేదు నేను మధ్యలో పార్షియల్ బుక్ చేసుకుంటున్నా అనే టైంలో మీరు ఏం చేయాలి, మైక్రో యూజ్ చేయాలి. సో ఈ ఇప్పుడు జీసీ అని చూసారా, ఇది మినీ అనమాట. సో ఎంజీసీ అని చూసారా, అది మైక్రో. సో ఇందులో నేను లాట్ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. అదే నేను మైక్రోలో అనుకోండి, అదే మైక్రోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, మినీలో అడ్జస్ట్ చేసుకోవడం కావద్దు. అంటే ఒకవేళ నేను పార్షియల్ బుక్ చేసుకోవాలనుకున్న కూడా చేసుకోవడం కావద్దు, చేస్తే ఫుల్ బుక్ చేసుకోవాలి, లేకపోతే అవ్వదు అనమాట. ఓకే. సేమ్ ఎన్క్యూ అని ఉంటుంది కదా, సో నాస్డాక్ ఇందులో కూడా అంతే, ఎంఎన్క్యూ మనం చేస్తాం. నేను ట్రేడ్ చేసేది కూడా ఎంఎన్క్యూలో, ఎంజీసీలోనే నేను చేస్తాను, మైక్రోలో చేస్తాను, మినీలో చేయను నేను ఎప్పుడు కూడా. సో నేను పార్షియల్ బుక్ చేసుకుంటున్నాను, అలా ఉంటుంది. సో మీకు కూడా సజెషన్ ఇచ్చేది అదే, డైరెక్ట్ పేర్స్లోది మీకు ఒక లాట్ ఎంటర్ చేశారంటే మొత్తం అకౌంటే పోద్ది. ఇంత కొంచెం కిందకెళ్ళినా కూడా గోల్డ్ అంత ఎక్కువ మీకు అమౌంట్. సో అందుకే మీరు ఎంజీసీ ఉన్న ఎంఎన్కి యూజ్ చేసుకోండి. అంటే మైక్రో ఏ పేరైనా కూడా మైక్రో యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఒక మైక్రో ఈజ్ ఈక్వల్ టు 10, అదే 1 మినీ ఈజ్ ఈక్వల్ టు 10 మైక్రోస్ అనమాట. ఓకేనా. సో ఎన్ని కావాలంటే అన్ని మీ ఎస్ఎల్ అమౌంట్ ఎలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలని ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ఓకేనా. సో అది ఇప్పుడు మీకు పెయిర్స్ లిస్ట్ కావాలనుకుంటే ఈ లింక్ మీకు షేర్ చేస్తాను, మై ఫండ్ ఫీచర్స్ వాడు షేర్ చేసింది. సో ఆస్ట్రేలియన్ డాలర్ యూఎస్డి, అదే ఏయుడి యూఎస్డి ఉంది కదా, సో అది 6A అంట. జస్ట్ నేమ్సే చేంజ్ అవుతాయి, ఇంకేం ఉండవు. ఓకేనా. సో బ్రిటిష్ పౌండ్ అని ఉంది కదా, జీబీపీ యూఎస్డి 6B, కెనడా క్యాడ్ యూఎస్డి క్యాడ్ ఉంటుంది కదా, సో అది 6C. ఇది ఎన్క్యూ, ఈ ఆర్టీవై. మీకు యూరో కరెన్సీ 6E, జపనీస్ కరెన్సీ 6J, యూఎస్డి జేపీవై. ఓకేనా. సో జస్ట్ ఈ నేమ్స్ మీరు సెట్ చేసుకుంటే ఆ కరెన్సీ పేర్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. కాపర్కి హెచ్జి, గోల్డ్కి జీసీ, మైక్రో గోల్డ్ ఎంజీసీ, ప్లాటినం పిఎల్, సిల్వర్కి ఎస్ఐ. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏం కావాలంటే అవన్నీ లిస్ట్, క్రూడ్ ఆయిల్కి సిఎల్ అన్ని లిస్ట్ ఉంటాయి. మీకు ఏ పేరులో కావాలంటే ఆ పేరులోకి వెళ్ళి ఈ 6A అని సెట్ చేస్తే మీరు ఇక్కడ చూడండి 6A అని సెట్ చేశాను కదా. సో ఇదిగోండి ఫ్యూచర్స్ 6A, M6A అని ఉంది కదా, M6A అంటే మైక్రో, అదే 6A అనుకోండి మీకు డైరెక్ట్ పేరు అనమాట, అదే మినీ అనమాట అది. ఓకేనా. సో మీరు చేయాల్సినంత కూడా ఎవరైనా కూడా పార్షియల్ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మైక్రో సజెస్ట్ చేస్తున్నాను. మినీ అయితే మీకు పార్షియల్ బుక్ చేసుకోవడం కావద్దు. ఓకేనా. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంట్రీ అడ్జస్ట్మెంట్ ఎలా మనం చేసుకోవాలి, సపోజ్ నేను 0.5% రిస్క్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నేను నార్మల్ ట్రేడ్ చేసేది ఈ పేర్స్లోనే, ఎంజీసీ ఎంఎన్క్యూ మెయిన్గా చేస్తాను. సో ఈఎస్ ఇవన్నీ ఒకలాగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది 4X ఫ్యూచర్స్ చేసేది, యూరో యూఎస్డి అంటే ఇది కొన్ని 6E చేస్తున్నాను కదా, 6E, 6J, 6B, జీబీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై, యూరో యూఎస్డి. సో ఈ 3 కరెన్సీస్ చేస్తాను ఒకవేళ చేస్తే, ఇంకేం చేయను. ఓకే. మీరు కావాలంటే ఎందులో అయినా చేసుకోవచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఈ పేర్స్, నెక్స్ట్ ఎంజీసీ ఉన్నాయి, ఎంఎన్క్యూ, ఎంజీసీ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో పేర్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు మీకు సపోజ్ ఎంట్రీ ఎలా మీరు తీసుకోవాలి. ఓకేనా. అంటే ఫస్ట్ లాట్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి చెప్తాను. ఓకేనా. సో సపోజ్ మీరు మార్కెట్లో మైక్రోలో ఉన్నాను చూసుకోండి, నేను మినీలో లేను. మీకు మినీలో ఒకసారి నార్మల్గా ఒక లాట్ మీకు ఎలా పడుతుందో చూడండి, అదే మైక్రోలో ఎలా పడుతుందో చూడండి. ఓకేనా. మైక్రో అయితే 10 మినీస్ కదా, ఒక మినీ ఈజ్ ఈక్వల్ టు 10 మైక్రోస్ కదా. సో ఇక్కడ ఎక్కువ, ఇప్పుడు సపోజ్ ఇదే అనుకున్నాం, ఎస్ఎల్లో ఒక మినీ చూడండి దగ్గర $440 పడుతుంది కదా. సో అక్కడ మీరు బుక్ చేసుకుంటే పార్షియల్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. అది ఇక్కడ బుక్ చేయడానికి అవ్వదు మీకు మినీలో. అది ఇప్పుడు మైక్రోలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేసాను. సో మీరు ఫస్ట్ లాట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్తాను. జస్ట్ దీనికి చూడండి,
ఇది $45 పడుతుంది. మీరు ఇక్కడ కావాలి 10 ఎంటర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీకు అక్కడ ఎంత పడుతుందో అది కూడా సేమ్ పడుద్ది అనమాట అమౌంట్. అదే మీరు మధ్యలో ఇప్పుడు అదే చెప్తాను, మీరు లాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్తాను. మీరు నార్మల్గా 30 మైక్రోస్ ఎంట్రీ ఇవ్వచ్చు మై ఫండ్ ఫీచర్స్ కానీ మై ఫండెంటిక్స్ కానీ. ఓకేనా, ఇవాల్యుయేషన్లో 30 మైక్రోస్ వరకు మీరు ఎంట్రీ ఇవ్వచ్చు ఒక ట్రేడ్లో. సో మీరు ప్రజెంట్ $250 కదా. సో సపోజ్ ఇప్పుడు ఇదే మనకి ఎస్ఎల్ అనుకుందాం. సో ఇది మన ఎంట్రీ పాయింట్ అనుకుందాం. ఓకేనా, సో లాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ లాట్ సైజ్. వన్స్ మీ ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చే ముందు లాట్ సైజ్ ఇలా ఎస్ఎల్ ఎక్కడ అనుకుందాం. ఓకేనా, సో నాకు ఇక్కడ లాట్ సైజ్ ఇప్పుడు 2 మైక్రోస్ అయితే నాకు ఎంత పడుతుంది అమౌంట్? $96 కదా. సో మనం చేయాల్సిన రిస్క్ ఎంత? 250. ఓకేనా, నేను 4 ఎంటర్ చేస్తే 192 పడుతుంది. 5 ఎంటర్ చేస్తాను 250 పడుతుంది. సో 6 ఎంటర్ చేస్తే నాకు 288 నియర్లీ పడుతుంది అనమాట. సో నేను 250 దగ్గరలో కొంచెం అటైన పర్లేదు. ఇప్పుడు 5 ఎంటర్ చేసుకుని 240 దగ్గర ఉంది కదా. సో ఇలా ప్రాపర్గా ఈ 240 నుంచి 280 లోపే మీకు ఎస్ఎల్ అమౌంట్ ఉండాలి. ఓకేనా, సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎల్ మీకు క్లారిటీ అయిపోయింది. ఎస్ఎల్ లాట్ సైజ్ మీకు క్లారిటీ వస్తుంది చూస్తాను. నేను ఇక్కడ 5 లాట్స్ తీసుకుని ఎంట్రీ ఇవ్వాలి. ఓకేనా, సో అలా అయితే నేను $250 0.5% రిస్క్ చేస్తున్నాను. సో టార్గెట్ మీరు ఎక్కడ పెట్టుకుంటారంటే $500 ఆర్ ఇక్కడ నుంచి మీరు 1:2 1 మీ ఎంత టార్గెట్ మీ ఇష్టం. ఓకేనా, మీరు ఎలా బుక్ చేసుకుంటారని మీ ఇష్టం. కానీ ప్రాపర్గా అయితే మీరు 1:2కి పార్షల్ బుక్ చేసుకొని మిగతాది కావాలంటే హోల్డ్ చేయండి. ఓకేనా, సో అది నెక్స్ట్ క్వశ్చన్. ఇది చెప్పేసి కొంచెం డౌట్స్ అడుగుదాం. ఓకేనా, సో లాట్ సైజ్ అర్థమైపోయింది కదా. సో లాట్ సైజ్ ఈ విధంగా మీరు ఎస్ఎల్ ఎక్కడ పెడుతున్నారు అన్నది ముందు క్లారిటీ తెచ్చుకొని, సో మీ ఎస్ఎల్ పాయింట్ ఇదైతే ఆ ఎస్ఎల్ దగ్గర డ్రాగ్ చేసుకొని మీరు లాట్ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకుంటే మీకు ఎంత పడుతుంది అనేది అర్థమైపోద్ది అమౌంట్. సో ఆ తర్వాత మీరు ఇలా లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ మీరు అనుకున్న తర్వాత సో డైరెక్ట్గా అప్పుడు మార్కెట్ ఆర్డర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడే అనుకుందాం, ఇక్కడ బై చేశాను కదా. ఓకేనా, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను బై సైడ్. ఓకేనా, సో నాకు ఇక్కడ $250 పడుతుంది. ఇప్పుడు మీకు కావాలనుకుంటే మొత్తం పార్సిల్ బుక్ చేసుకుంటే ఎంట్రీ ఒకవేళ ప్లేస్ అయ్యి ఉంటే పార్సిల్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు నార్మల్ డైరెక్ట్ కూడా ఎగ్జిట్ చేసి, లేదు అంటే డైరెక్ట్గా మార్కెట్ ఆర్డర్కి వెళ్ళి ఫస్ట్ మీరు లిమిట్ ఆర్డర్ సెర్చ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడే కదా. సో లిమిట్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎస్ఎల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఆర్డర్కి వచ్చి డైరెక్ట్ ప్లేస్ చేస్తే మీకు ఎస్ఎల్ ప్లేస్ అయిపోద్ది. ఓకేనా, అంటే మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉండాలి మీకు. ఇక్కడ ఎక్కడ ఉంది ఎస్ఎల్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ప్లేస్ చేసేకూడదు. సో అక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు సపోజ్ మార్కెట్ నాకు ఇక్కడ రీటెస్ట్కి వస్తే అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకుంటే అప్పుడు ఇక్కడ నేను బై చేస్తాను. అర్థమైందా? సో అదే ఇప్పుడు అలా బై చేసినప్పుడు ఎస్ఎల్ కనిపించలేదు బ్రో నాకు. డైరెక్ట్ నువ్వు అదే ఫస్ట్ నువ్వు చేయాల్సింది లిమిట్ ఆర్డర్లోకి వెళ్ళి నీ ఎస్ఎల్ ఎక్కడ ఉంది ఇక్కడ నువ్వు ట్రాక్ చేసుకున్నావు అనుకో, నీకు ఇక్కడ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట ఎస్ఎల్ ప్రైస్. సో అప్పుడు నువ్వు మార్కెట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా స్టాప్ లిమిట్ ఆర్డర్లోకి వెళ్ళి ఫస్ట్ నీ ఎంట్రీ ప్రైస్ నుంచి డ్రాగ్ చేసుకుంటే నీ ప్రైస్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదంటే నువ్వు డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు స్టాప్ లాస్ మీద క్లిక్ చేసుకుని ఆ ప్రైస్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకేనా, అలా చేసుకుని కూడా వచ్చేస్తుంది నీకు. అవును, ఇది క్లిక్ చేయకుండా డైరెక్ట్ ఎంట్రీ అయిపోయినప్పుడు కింద పొజిషన్ చూపిస్తుంది కదా, అప్పుడు మరి స్టాప్ లాస్ పెట్టడం కావదా? డైరెక్ట్ ఎంట్రీ ఇస్తావు అనుకో, అప్పుడు ఎలా అంటే ఇప్పుడు బై ఎంట్రీ తీసుకున్నావు అనుకో, నువ్వు స్టాప్ లిమిట్ అది చూసావా. ఇప్పుడు సపోజ్ బై ఒక నిమిషం ఇది మొత్తం క్లోజ్ చేస్తా. ఇప్పుడు సపోజ్ లిమిట్లో బై చేసావు అనుకున్నాం ఈ ప్లేస్లో. సో లిమిట్లో కాదు మార్కెట్లో బై చేస్తావు ఈ ప్లేస్లో. సో చేసిన తర్వాత ఏం చేయాలంటే స్టాప్ అని ఉంది కదా. ఓకేనా, ఈ స్టాప్ ఆర్డర్ నువ్వు సెల్ స్టాప్ అని ఇక్కడికి వెళ్ళి సెల్ మీద క్లిక్ చేసి స్టాప్ మీద క్లిక్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటావు. ఓకేనా, సో ఇది నీ ఎస్ఎల్ అనమాట. నీ ఎస్ఎల్ ఎక్కడైతే అది అక్కడ పెట్టి నువ్వు ఇన్ని 5 లాట్స్తో కదా ఎంట్రీ ఇచ్చాను. ఇన్ లాట్స్ ఎంట్రీ ఇస్తే నీ స్టాప్ లాస్ అదే అమౌంట్ ఇక్కడ ఉండాలి నీకు ఆర్డర్ అమౌంట్. ఓకేనా,
సో స్టాప్ మీద క్లిక్ చేసి సెల్ చేస్తే ఇక్కడ నీకు స్టాప్ ఆర్డర్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టాప్ లిమిట్ అని ఉంది కదా, సారీ స్టాప్ లిమిట్ క్లిక్ చేయాలి. స్టాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోద్ది. సారీ. ఓకేనా. స్టాప్ లిమిట్ అని ఉంది కదా, సో స్టాప్ లిమిట్ని మీరు అక్కడ డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మీ ఎస్ఎల్ ఎక్కడైతే అక్కడ పెట్టుకొని స్టాప్ లిమిట్ని మీరు అక్కడ పెట్టుకోవాలి. సో మళ్ళీ సెల్ లిమిట్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అయ్యారా? చూడండి, ఇప్పుడు మీరు బై చేశారనుకోండి, మీరు సెల్ మీద క్లిక్ చేయాలి. సో సెల్ లిమిట్ అంటే టార్గెట్ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. సెల్ లిమిట్ ఆర్డర్ ఇది టార్గెట్ అనుకుందాం 1:2 నాదే. ఓకే. సపోజ్ నేను ఇక్కడ సెల్ లిమిట్ పెట్టుకుంటున్నా 5 ఆర్డర్స్ అయితే మధ్యలో లేదు పార్సిల్ బుక్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. అప్పుడు నేను 2 ఆర్డర్స్ ఇక్కడ నేను బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. 2 యూనిట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 2 ఇక్కడ సెల్ చేస్తాను, మిగతా 2 ఎగ్జిట్ అయిపోతాయి ఇక్కడ సెల్ లిమిట్ ఇక్కడ పెట్టుకుంటే వన్స్ ఇక్కడ టార్గెట్ రీచ్ అయ్యాక. ఓకేనా. ఒకవేళ బై చేస్తే సెల్ లిమిట్ సెల్ స్టాప్ లిమిట్ ఉంది చూసారా. సో సెల్ స్టాప్ లిమిట్ ఇక్కడ పెట్టుకొని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అది ఎస్ఎల్ పాయింట్ అవుద్ది. ఈ లిమిట్ ఆర్డర్ ఎంత మీకు లిమిట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది టార్గెట్ అవుద్ది అనమాట. సేమ్ ఆపోజిట్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ మార్కెట్ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ఇలా చేసుకోవాలి. ఒకవేళ అంటే ఎలాగంటే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బై చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ అసలు టార్గెట్ డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. లేదు టార్గెట్ పెట్టుకుని తర్వాత పెట్టుకుందాం అనుకుంటే అది వేరు. నార్మల్గా టార్గెట్ ఫిక్స్డ్ టార్గెట్తో మీరు వెళ్తున్నారు అనుకుంటే అప్పుడు ఎస్ఎల్లోని డ్రాగ్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసుకుని మీకు ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ ఎక్కడ అంతా కూడా మీకు ఇక్కడ ప్రైస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు మార్కెట్లోకి వెళ్ళిపోయి మీరు ఇంకా మీ మార్కెట్కి వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకుంటే సరిపోద్ది అంతే. ఎంట్రీ తీసుకున్న తర్వాత కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు, మీరు స్టాప్ లాస్ టార్గెట్ని మీరు నార్మల్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా. డైరెక్ట్ మార్కెట్ లో బై చేసినప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ కనిపిస్తుంది డైరెక్ట్ ఎంట్రీ. వన్స్ మీరు ఇలాగ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు సెర్చ్ చేసి ఇలా ఎంట్రీ ఇస్తారనుకోండి, బై కానీ సెల్ కానీ, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. ఎంట్రీ మీకు అప్పుడు కావాలంటే స్టాప్ లాస్ డ్రాగ్ చేయాలని డ్రాగ్ చేసుకోవచ్చు, టార్గెట్ ఇంకా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సపోజ్ ఇదే ఉందనుకుందాం, సో ఇదే మనకి ఎంట్రీ అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు చూసే డ్రాగ్ చేస్తున్నాను ఇలాగా. సో ఇలా డ్రాగ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడికి కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ కన్ఫర్మ్ అని వస్తుంది మీకు. ఎక్కడైనా మీకు జస్ట్ ఇలా క్లిక్ చేసి మీకు ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ మనం టార్గెట్ పెట్టాం అనుకుందాం, నేను మళ్ళీ ఇంకొంచెం నాకు టార్గెట్ ఇంకా పైకి కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలితే ఆటోమేటిక్ కన్ఫర్మ్ అయిపోతాయి. అక్కడ మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. సో ఇదంతా చేయాలంటే ఫస్ట్ మీ ట్రేడ్ అవ్వట్టి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఒక్క నిమిషం. హలో బ్రో, చెప్పు.